ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు మరో 6 నెలల్లో ఉంటాయని చంద్రబాబు చెబుతున్నారు. అంతకంటే ముందు రావచ్చు. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య పోరు ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి వర్సెస్ వైసీపీ కంటే కూడా కూటమి వర్సెస్ కూటమి అన్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది కేవలం రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, అది గ్రామస్థాయి కార్యకర్తల ఉనికిని సంబంధించిన ప్రశ్నగా మారింది. నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఏ పార్టీకైనా వెన్నెముక. క్షేత్రస్థాయిలో పోరాడిన టీడీపీ కార్యకర్తలు తమకు పట్టున్న స్థానాలలో పోటీ చేయాలని ఊవిళ్ళెరుతోంది. అదే సమయంలో జనసేన పుంజుకున్న ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. ఈ ఇద్దరి మధ్య కొన్ని చోట్ల బీజేపీ నేతలు కూడా తమ వాటను కోరుకుంటుండడంతో కూటమిలో ముక్కోనపు అంతర్గత పోరు మొదలైంది. ఒకే సీటు కోసం ముగ్గురు మిత్రులు పోటీపడడం అనేది కూటమి ఐక్యతకు పెద్దగా పరీక్షగా నిలవనుంది. వైసీపీ ప్రస్తుతం డిఫెన్స్లో ఉన్నప్పటికీ కూటమిలో వచ్చే చిన్నపాటి విభేదాల కోసం ఆ పార్టీ వేచి చూస్తుంది. కూటమి పార్టీల మధ్య టికెట్ల కేటాయింపులో ఏమాత్రం అసంతృప్తి కలిగినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ ఊహారచన చేస్తుంది. మరో ప్రధాన సమస్య ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వ్యక్తిగత ఇమేజ్, వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే ఎన్నికలలో పార్టీ గుర్తును చూసి ఓటు వేసిన ప్రజలు స్థానిక ఎన్నికలలో అభ్యర్థి గుణాలను చూసి తమ సామాజిక వర్గ సమీకరణాలు చూస్తారు. ఇక్కడ పార్టీల మధ్య కుదిరిన పొత్తు కంటే స్థానిక నేతల మధ్య ఉన్న పంతం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక గ్రామంలో టీడీపీ నేతకు జనసేన నేతకు మధ్య పాత గొడవలు ఉంటే వారు పైకి చేతులు కలిపి లోపల ఒకరినొకరు ఓడించుకునే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి కూటమి అగ్ర నాయకత్వం ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక పౌరులు గెలుపు గుర్రాలు ఎవరనేది తెలియకముందే కూటమి పార్టీలు తమలో తాము ఒక అవగాహనకు రావడం అతిపెద్ద సవాలుగా మారింది. వైసీపీని ఎదుర్కోవడం కంటే తమ పార్టీ కేడర్ను శాంతింపజేయడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలకు కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఈ అంతర్గత చిక్కులాటను ఎవరు నేర్పుగా విప్పుతారో వారికి స్థానిక సంస్థల్లో అధికారం దక్కుతుంది. అసంతృప్తి నేతలకు నామినేటెడ్ పదవులు హామీ ఇచ్చి బుజ్జగించకపోతే స్థానిక సంస్థల ఫలితాలు కూటమికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.